ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథం 11వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 31వ వాక్యం. హల్లెలూయా. ఈ ఉదయకాలను దేవుడు మనకిస్తున్న ఒక చక్కటి వాగ్దానం. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలాన్ని పొందుతారు. హల్లెలూయా. మరి ఎంత చక్కటి మాట అండి. చాలా ఈ మాట వింటున్నప్పుడు మరి మనకెంతో ఆదరణ కలగాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాం మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది అనేది ఎంతవరకు మనం చెప్పలేం. కానీ మరి భక్తిహీనులే బాగున్నారు, మనకేం మేలు కలుగుతుందిలే, మనం ఎంత భక్తి చేస్తున్నామని తప్పనిసరిగా యథార్థవంతుడైన ప్రతి భక్తిపరుడికి కూడా మనసులో ఈ మాట తప్పకుండా నోటి వెంట ఈ మాట వస్తుంది. ఒకవేళ అది రాలేదంటే మరి వాళ్ళు ఒకవేళ దేవతలై ఉండాలి. ఎందుకంటే మనం ఈ లోకంలో ఈ యొక్క రక్తమాంసాలు కలిగి ఉన్నాం కనుక తప్పనిసరిగా మన యథార్థంగా భక్తి చేస్తున్నప్పుడు ఆసాపు యథార్థవంతుడు కాదా, అంటే సరైన నీతిమంతుడు కాదా అతను. కానీ అతను ఒక రోజున అనుకుంటాడు, అయ్యా భక్తిహీనులు వాళ్ళే సంతోషంగా ఉన్నారు, మరి నేను యథార్థంగా ఉన్నాను కదా, నాకేమేలు కలిగిందని ఒక రోజున ప్రభువు మీద ఆయాసపడ్డాడు. మరి అలాగా ఒక్కొక్కసారి మన వ్యక్తిగత జీవితాలు అలాంటి అనుభవాలు కలుగుతాయి. అయినప్పటికీ నీ ఉదయకాలన్నది అదే కాదు, లోకంలో కొంతమందిని మనం చూసినప్పుడు మనకు అనిపిస్తుంది మరి పాపాత్ములే బాగున్నారు, చెడ్డోళ్లే బాగున్నారు, మనకేం కలుగుతుంది అన్నట్లుగా ఒకవేళ నాకు అసలు ప్రతిఫలం అనేది వస్తుందా రాదా అని ఒక్కొక్కసారి మనం కంగారు పడుతుంది. కానీ ఉదయకాలాన ప్రభు ఇదిగో నీతో మాట్లాడుతున్నాడు. నీతిమంతులు భూమి మీద తప్పనిసరిగా ప్రతిఫలాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. అంటే రివార్డ్, మనం చేసిన దానికి ప్రతిఫలం. ఏదైతే నువ్వు యథార్థంగా జీవిస్తూ ఉన్నావో ఆ నీతిమంతత్వానికి నువ్వు తప్పనిసరిగా ప్రతిఫలాన్ని చూస్తావు. నీకంటూ తప్పనిసరిగా ఒక బహుమానం దేవుడు ఇస్తాడు. తప్పనిసరిగా అది ఉంది. భూమి మీద వాళ్ళు ఏమవుతారంట, ప్రతిఫలాన్ని పొందుకుంటారు. ఎప్పుడో పరలోకంలో కాదు. ఇక్కడ వ్రాయబడిన మాట, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. మరి ఈ మాట మనం చూస్తూ ఉన్నప్పుడు మరి దీనికి కనెక్టివ్గా చెప్పుకోవాల్సింది యోబు గ్రంథం 36వ అధ్యాయం 6వ వచనాన్ని 7వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 7వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 7వ వాక్యం. నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును. వారు ఘనపరచబడుదురు, వారు సంకెళ్లతో కట్టబడిన ఎడలను, బాధాపాసముల చేత పట్టబడిన ఎడలను. అప్పుడు వారు అంటే అలాంటి అనుభవాల్లో నుంచి కూడా వాళ్ళ మరలా దేవుడు నూతనపరిచి మరి వాళ్ళకి బుద్ధి జ్ఞానాన్ని కలుగు చేసి ఒకవేళ ఎక్కడైనా తొట్టిల్లినా వాళ్ళ దేవుడు లేవనెత్తాడని అక్కడ వ్రాయబడిన మాటలు మనం చూస్తాం. ఆ తర్వాత వాళ్ళకి సంవత్సరాలు సుఖంగా వెళ్ళబుచ్చుతారని ఎన్నో దీవెనలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. అయితే ఉదయకాలాన్ని ఏమంటున్నాడు దేవుడు, నీతిమంతులను ఆయన చూడకపోడు, తప్పనిసరిగా చూస్తాడు. చూడడమే కాదు, వాళ్ళని రాజులతో సహా సింహాసనం మీద కూర్చుని అంటే ఘనత వారి జీవితాల్లో కలుగుతుంది. హల్లెలూయా. అంతేకాదు, వాళ్ళు ఒకవేళ ఏదైనా బంధకాల్లో బంధించబడినా దేవుడు వారిని విడిపిస్తారు, ఎందుకంటే వీళ్ళు నీతిమంతులు. అంతేకాదు, నీతిమంతుల్ని ఆయన చూడకపోడు. ఈ ఉదయకాలాన్ని దేవుడు ఇస్తున్న చక్కటి మాట ఏంటి, ఒక్క నిమిషం. నీతిమంతుల్ని ఆయన ఎన్నడూ చూడక మానడు. తప్పనిసరిగా నీతిమంతుల్ని ఆయన చూస్తాడు. కనుక ఈ ఉదయకాలాన నీతిమంతుడిగా నీవు జీవిస్తూ ఉంటే, వాక్యానుసారంగా యథార్థ హృదయంతో ఒకవేళ ఈ వాక్యాన్ని వింటూ నీకు ఒకవేళ దేవుడు ఎవరో నీకు తెలియక రక్షణ లేని అనుభవాల్లో నువ్వు ఒకవేళ ఉండుంటే, ఏది ఏమైనా వాక్యము నీ వద్దకు వస్తుంది. నీ యొక్క యథార్థతను బట్టి ఒకవేళ ఈ రోజులో నువ్వు ఒకవేళ ఇబ్బంది పడుతూ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, నిందల చేత, అవమానముల చేత, దోషుల చేత ఒకవేళ నువ్వు నలిగిపోతూ ఉన్నా, నాకు ఒకవేళ నా మంచితనానికి, నేను యథార్థంగా ఉన్న అనుభవానికి నాకు అసలు ప్రతిఫలం వస్తుందా రాదా అని ఒకవేళ నువ్వు డౌట్ పడతా,
ప్రతినిత్యము కూడా భక్తిహీనులతో నిన్ను చూసుకొని ఒకవేళ నువ్వు కృంగిపోతూ వాళ్ళే బాగున్నారు, నా పరిస్థితులు ఏంటి ఎలా ఉన్నాయి, నేను యథార్థంగా ఉండడం వల్ల ఏంటి ప్రయోజనం, ఒకవేళ మేలు పొందుకున్నా నేను ఎప్పుడో పొందుకుంటాను అనుకోవట్లే, ఇప్పుడల్లా నా జీవితంలో మార్పు లేదులే అని అనుకుంటున్నామేమో. ఈ ఉదయకాలను దేవుడు ఇస్తున్న మాట, భూమి మీద నీతిమంతుడు తప్పనిసరిగా ప్రతిఫలాన్ని పొందుకుంటారు. అక్కడ వ్రాయబడిన మాటలు చాలా భయంకరంగా ఉన్న తర్వాత మాట ఏంటంటే, మరి భక్తిహీనులు, సామెతల గ్రంథంలో ఏముంది, నీతిమంతులకు భూమి మీద ప్రతిఫలం కలుగుతుంది, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయంగా ప్రతిఫలం పొందుదురు కదా. నీతిమంతులకే ప్రతిఫలం కలిగినప్పుడు భక్తిహీనులకి ఏం కలిగిద్ది? మరి వాళ్ళ పాపమునకును వాళ్ళ యొక్క అవిధేయతలన్నిటికీ కూడా వాళ్ళు మరి నిశ్చయంగా ప్రతిఫలాన్ని పొందుకుంటారు. మరి భక్తిహీనుల గురించి ఇక్కడ కూడా యోబు గ్రంథంలో అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక భక్తిహీనుల ప్రాణాన్ని ఆయన కాపాడడంట. భక్తిహీనుల ప్రాణాన్ని కాపాడు, ఆయన దీనులకు న్యాయం జరిగిస్తాడు, నీతిమంతులను ఆయన చూడకపోవడని దేవుడు సెలవిస్తూ ఉండగా, ఈ ఉదయకాలాన దేవుని యందు యథార్థ హృదయంతో భక్తి చేస్తున్న నీ జీవితంలో ఎవడైనా భక్తిహీనుడు నిన్ను ఒకవేళ నిందిస్తూ ఉన్నా, భక్తిహీనులు నిన్ను చూసి ఒకవేళ హేళన చేస్తూ ఉన్నా కూడా మనం కంగారు పడి తొందరపడి ఏమీ రెంకలేయాల్సిన అవసరంలా ఆయన నీతిమంతులను చూస్తాడంట తప్పనిసరిగా. హల్లెలూయా. నీతిమంతులకు భూమి మీద ప్రతిఫలం ఇస్తాడు, నీతిమంతుల్ని బంధకాల్లో నుంచి విడిపిస్తాడు, నీతిమంతుల్ని రాజులతో కూడా సింహాసనం మీద కూర్చుండబెడతాడు. ఇది దేవునికి మాత్రమే సాధ్యం. ప్రభా మమ్మల్ని రాజులతో కూర్చుండబెడతావా అంటే అంటాడు కదా, ఆయన పెంట కుప్ప మీద నుండి దీనుల్ని పైకి లేవనెత్తి తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టగలిగిన వాడు. కనుక ఈ ఉదయకాలమందు నిజముగా నీతి కలిగిన యథార్థత కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఈ ఉదయకాలంలో ఒకవేళ కృంగిన అనుభవాల్లో నీ ఉండి గత రాత్రంతా ఒకవేళ అదే ఎవరు అతనున్నాడు చూసారా, మరి ఆసాపు ఏం చేశాడు, రాత్రివేళ మరి వేదనతో పడుకున్నప్పుడే రాత్రివేళ దేవుడు కళ ద్వారా దేవుడు దర్శించడం జరిగింది. అలాగ ఉదయానికి దేవుడిని భక్తిని విడిచిపెడదాం అనుకున్న ఆసాపు వలె ఒకవేళ రాత్రంతా వేదనతోనూ ఒకవేళ ఏ ఆలోచనలతోనూ పడుకున్నావో నాకు తెలీదు, ఉదయకాలమే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు భూమి మీద తప్పనిసరిగా ప్రతిఫలం అనేది ఉంది. హల్లెలూయా. మనం బైబిల్లో ఎంతోమంది పితరులను మనం చూస్తూ ఉంటాం, భక్తి పరులను చూస్తాం, మన కళ్ళ ముందు చూస్తున్నాం. కొంతమంది మన భక్తి చేస్తూ ఉన్నప్పుడు ఆ భక్తిలో ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం, మరి మీ మట్టుకు మీరు ఎలా ఉంటారో తెలియదు, ఒకవేళ మన కుటుంబ జీవితాన్ని కట్టుకోవాలన్నా లేదా భక్తిలో మన ముందు కొనసాగాలన్నా మన ముందున్న పితరులు కొంతమంది మన వాళ్ళనే కాదు, మన చర్చికి వచ్చే వాళ్ళైనా మనం చూస్తున్న సమాజంలో ఉన్నటువంటి కొంతమంది యథార్థవంతుల జీవితాలను మనం చూసినప్పుడు మాదిరికరంగా మనం ధైర్యపరచబడాలి. వారి జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినాయి, భక్తిలో ఎన్నో ఆటుపోట్లు వచ్చినాయి, అయినా యథార్థవంతుల్ని అలాగే భక్తిలో వాళ్ళు యథార్థతగా నిలిచినప్పుడు వాళ్ళని ప్రభు ఎలా జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను దీవించాడో అట్టి వారి సాక్ష్యాలను మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ఇంకా కూడా మనల్ని మనం నూతనపరుచుకుంటూ ఉజ్జీవంగా మన భక్తి చేయాలి. భక్తిలో సన్నగిల్లిపోయిన వారిని చూసి మనం భక్తి చేయకూడదు. భక్తిలో నానాటికి కూడా ఎప్పుడు చెప్తారు కదా, 0 మార్కులు ఉన్నవాడితో 5 మార్కులు ఉన్నవాడు కనుక స్నేహం చేశాడంటే నేను బెటర్ అనుకుంటాడు. అలా కాదు, మనం ఇంకా కూడా ముందుకి ఎవరైతే భక్తిలో ముందుకు వెళుతున్నారో, ఉజ్జీవంగా ఉంటున్నారు, ప్రభువులో మరి వైరాగ్యం కలిగి భక్తి చేస్తున్నారు, అలాంటి వారితో మన స్నేహం, అలాంటి వారిని మనం చూడాలి. కానీ మనం వెనుకబడిన వారిని చూసినప్పుడు మనం ఆత్మీయతలో మరింతగా వెనకకి వెళ్ళిపోతాం. చూడండి, ఈ రోజున మనం ఒకవేళ యథార్థంగా భక్తి చేస్తూ ఈ ఉదయకాలాన భక్తి మీద ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రతి వారికి కూడా ఒక వైరాగ్యం వచ్చింది. ఎంత భక్తి చేస్తున్నా నాకేం కలుగుతుంది అనే వైరాగ్యం వచ్చి ఉంటుంది. అందుకే ప్రభు మీతో మాట్లాడుతున్నాడు ఉదయకాలాన. హల్లెలూయా. ఇది తప్పనిసరిగా ఎంతటి భక్తులకైనా వస్తుంది. మేము అలా అనవండి దేవుణ్ణి అని అంటే అది చాలా అబద్ధం. ఒక్కొక్కసారి మన వ్యక్తిగత జీవితాలు యథార్థంగా ప్రభు కొరకు నిలిచున్నప్పుడు మనకెదురవుతున్న కష్టాల మధ్యలో దేవుడు కూడా మనల్ని మర్చిపోయాడేమో, లేదా భక్తిహీనులే బాగున్నారు, నా భక్తికి ఎప్పుడు ప్రతిఫలం కలుగుతుందని ఆవేశపడొద్దు, తొందరపడొద్దు. ఆయన నీతిమంతుల్ని తప్పక చూస్తాడు. హల్లెలూయా. ఆయన చూడకపోడు. చూడండి, యోబు గారి జీవితంలో ఎంత గొప్ప శోధనలు వచ్చినాయి. ఆయన యథార్థవంతుడు కాక
భక్తి లేనివాడనా? దేనికి అతన్ని దేవుడు అంతగా శ్రమపరిచాడు? ఎందుకు అంతగా నలగొట్టాడు? కనుక ఆ యోబు గ్రంథకర్తే ఈ మాట రాస్తూ ఉన్నాడు, నీతిమంతుల్ని తప్పక ఆయన చూస్తాడు. ఎలాంటి స్థితిలో? దేవుని చేత విడిచిపెట్టబడిన స్థితిలో ఆమె ఆ మాట అంటూ ఉంటే దేవుడు చూస్తూ ఉన్నాడా? తప్పనిసరిగా ఆయన చూశాడు. ఎలా చూశాడు? నిజంగా రెండింతల దీవెనతో యోబు గారిని దేవుడు దీవించలేదా? కనుక ఉదయకాలాన శ్రమల మధ్యలో నీతిమంతుడిగా జీవిస్తూ శ్రమలను బట్టి ఒకవేళ ఈ భక్తి మార్గంలో నాకు ప్రతిఫలం రాదేమోనని ఒకవేళ కలవరపడుతూ ఉన్నావా? ఉదయకాలం దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు, నీతిమంతుడివి కదా నువ్వు, నీకు భూమి మీద ప్రతిఫలాన్ని నేను ఇస్తాను. ఇక్కడే ప్రతిఫలం ఇచ్చిన దేవుడు అదిగో పరలోక రాజ్యంలో ఇహమందు పరమందు నీ కొరకు ఆయన ప్రతిఫలాన్ని దాచి ఉంచాడు. వాడబారని గొప్ప స్వాస్థ్యాన్ని, మహిమా కిరీటాన్ని నీ కొరకు దేవుడు అక్కడ ఉంచాడు. కనుక ఉదయకాలాన్ని అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఈ సంవత్సరాంతంలోనికి మనం వచ్చాము, చివరి దినాల్లో మనం ఉన్నాము. ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నిజముగా నీ సన్నిధిలో యథార్థతతో బ్రతుకుతూ ఉన్నానని, కానీ నాలో తెలియని ఒకవేళ దాన్ని అంటారు ఆత్మీయ మస్తను మనలో ఎదుటివారిని చూసి తట్టుకోలేని అనుభవాలు, భక్తిహీనులు సంతోషంగా ఉంటున్నారు, నాలో సంతోషం లేదు, నా జీవితంలో ఆశీర్వాదం లేదు, దేవునికి ఏమాత్రం కూడా న్యాయం లేదని ఒకవేళ మనం దేవుణ్ణి ఒకవేళ మన మనసులోనే ఒకవేళ నలిగిపోతూ దేవుణ్ణి ఎక్కడైనా దూషిస్తూ ఉన్నామేమో, ఈ ఉదయకాలాన దేవుని వాక్యం మన యొద్దకు వచ్చింది. యోబు గ్రంథకర్త అంతటి శ్రమలలో కూడా అంటున్నాడు కదా, దేవుడు భక్తిహీనుల ప్రాణాన్ని ఆయన కాపాడడు, ఆయన నీతిమంతులకు తప్పనిసరిగా న్యాయం చేస్తాడు, నీతిమంతులను ఆయన తప్పనిసరిగా చూస్తాడు, ఆయన చూడక మానడు, ఆయన ఘనపరుస్తాడు, సంకెళ్లలో ఉంటే విడిపిస్తాడని ఆ భక్తుడు నిజముగా ఆశ్రమల మధ్యలో దేవుడిని కొనియాడుతూ ఉన్నాడు. అందుకే యోబుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, రెండింతల దీవెనతో అతనిని ఆశీర్వదించాడు. ప్రపంచమంతా కూడా యోబు గారిని చూసి దేవుణ్ణి స్తుతించే విధంగా దేవుడు చేయలేదా? కనుక ఉదయకాలాన నీతిమంతుడిగా జీవిస్తూ ఉన్నావా? ప్రతిఫలం లేదని ఒకవేళ కలవరపడుతున్నావా? దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు, ఉదయకాలాన నీతిమంతులకి భూమి మీద నిశ్చయంగా ప్రతిఫలం ఉంది. పరిశుద్ధ ప్రేమాస్వరూపి నిత్య ఆశ్రయ దుర్గమా, ఈ ఉదయకాలపు వేళ ఈ వాక్యపు వెలుగులో నుంచి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాము తండ్రి. నీవెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. నిజముగా మా గుండెల్లో ఉన్నటువంటి ప్రతి ఆవేదనను గుర్తెరిగిన తండ్రిగా మీరు మాకు ప్రత్యక్షమై ఈ ఉదయకాలమున నాయన, నిజమేనయ్యా, మీ సన్నిధిలో యథార్థంగా బ్రతుకుతున్నాయన మా జీవితాల్లో ఎదురవుతున్న ఇంకా అయ్యా ఇదిగో విడుదల పొందాలని చూస్తున్న సమస్యలు ఇంకా అక్కడే ఉండగా, ఇంకా ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఇంకనూ ప్రభా నలిగిపోతూ తండ్రి భక్తిహీనులతో మమ్మల్ని మేము పోల్చుకుంటూ అయ్యా ఒక్కొక్కసారి భక్తిలో మాకు ప్రతిఫలం రాలేదని కలవరపడుతున్నటువంటి నాయన ఇదిగో సందర్భాలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అయ్యా భక్తిలో మేము సన్నగిలిపోతూ ఉన్నామేమో నాయన, ఇదిగో ఉదయ కాలాన్న తండ్రి మమ్మల్ని బలపరుస్తూ పరిశుద్ధాత్ముడా ఎవరైతే కృంగిపోతూ ఉన్నారో వారితో మీరు మాట్లాడారు. అందుకొరకే నీకు స్తోత్రం నాయన. నీతిమంతుడా భూమి మీద నీకు ప్రతిఫలం ఉందని మీరు బలపరిచిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాము నాయన, నీకు స్తోత్రం నాయన. అయ్యా ఇదిగో భక్తిహీనుల్ని మీరు కాపాడరని, భక్తిహీనులకు కూడా నిశ్చయంగా ప్రతిఫలం ఉందని అయ్యా ఇదిగో తండ్రి మీరు మాతో మాట్లాడారయ్యా. దయచేసి జ్ఞాపకం చేసుకురండి అయ్యా. అవును ఒక్కొక్కసారి నాయన అయ్యా ఇదిగో చెడ్డవారికి తప్పనిసరిగా అయ్యా ఇదిగో నాయన దేవుడు చూస్తాడని మేము అంటున్నప్పుడు అయ్యా భక్తిహీనులను చూస్తాడని ప్రభా ఎలా మేము అంటున్నాము నాయన. ఇదిగో నాయన అదే నోటితో మేము ఎందుకు అనలేకపోతున్నాం అయ్యా. దేవుడు తప్పనిసరిగా మమ్మల్ని చూస్తాడు, మా యథార్థతను చూస్తాడని విశ్వాసంతో మేము పలకాలి కదా నాయన. యోబు గారు అంటున్నారు కదా నా తండ్రి అయ్యా ఇదిగో తండ్రి నా విమోచకుడు సజీవుడని నేను మరలా చూస్తానని అన్నట్లుగా భక్తిలో నాయన ఒక గొప్ప విశ్వాసాన్ని మీరు మాకు కలుగు చేయండి అయ్యా. యోబు గారిలో ఉన్నటువంటి ఆ గొప్ప నమ్మికను ప్రభా, నిన్ను ఘనపరచు విధానాన్ని ప్రభా మాకు దయచేయండి నాయన. ఏమాత్రం తొందరపడక నా దేవుడు నన్ను చూస్తాడని యోబు గారు ఎలా శ్రమలను ఓర్చుకున్నాడో నాయన, అట్టి గొప్ప విశ్వాస జీవితాన్ని మీరు మాకు దయచేయండి నాయన. నిజముగా తండ్రి ఈ ఉదయ కాలాన ఏ నీతిమంతులు ప్రభా శ్రమలతో నాయన నలిగిపోతూ అయ్యా ఇదిగో గుండెల్లో ఆత్మీయమైనటువంటి వైరాగ్యంతో నాయన అయ్యా మత్సరము చేత అయ్యా నలిగిపోతూ ఉన్నారు, నాకు తెలియదు నాయన. ప్రతి వారిని కూడా నూతన పరచండి ఈ సంవత్సరాంతములో ప్రభా. మాలో ఉన్న ఈ ఆత్మీయ మత్సరాన్ని మీరు తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. నిశ్చయంగా మమ్మల్ని నూతన పరచండి నాయన. అయ్యా ఇదిగో నీ సిలువ రక్తంతో శుద్ధి చేయమని వేడుకొనుచు ఉన్నాను అయ్యా. అయ్యా నూతనత్వాన్ని కలుగు చేయండి. ఆ సాపు కళ్ళు మీరు తెలిచినప్పుడు నాయన ఆకాశమందు నీవు తప్ప నాకు ఈ భూమి మీద ఏది వద్దు నాయన అన్నట్లుగా ఆ గొప్ప
అయా భక్తి జీవితాన్ని మీరు మాకు దయచేయండి నాయన. అయా అలాంటి నాయన లోకాశల్ని ఇష్టపడకుండా ఆకాశమందు నీవు నాకున్నావని నాయన నీ కొరకు బ్రతికే ఆ గొప్ప నాయన జీవితాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రం. ఈ ఉదయ కాలాన నాయన అయ్యా ఇదిగో తండ్రి, ఏ బిడ్డ అయితే నాయన యథార్థతతో బ్రతుకుతున్నాయినా అయ్యా ఇదిగో తండ్రి నీవిచ్చే ప్రతిఫలం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అతి బిడ్డలకు నాయన ఇదిగో వేగిర పడుతూ ప్రతిఫలాన్ని మీరు దయచేయండి నాయన. మీరు ఆలస్యము చేయక అద్భుతాన్ని మీరు జరిగించండి నాయన. నిశ్చయంగా అద్భుతాన్ని చేయండి నాయన. ఆ రోజున తండ్రి బోయజు రూతుతో నాయన యెహోవా రెక్కల నీడ క్రిందకి నీవు వచ్చావు అయ్యా. ఇదిగో తండ్రి సురక్షితంగా నీవు కాపాడబడతావని, సంపూర్ణమైనటువంటి బహుమాన ప్రతిఫలం నీకు కలుగుతుందని నాయన ఎలా అయితే పలికాడో అయ్యా, అంత మాత్రమే కాకుండా ఆ రూతుకి ఎలాంటి ప్రతిఫలాన్ని మీరు ఇచ్చారో నా తండ్రి అయ్యా, ఈ ఉదయ కాలాన్ని నీ కొరకు యథార్థ హృదయంతో జీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నాయన సంపూర్ణ బహుమానాన్ని మీరు దయచేయండి అయ్యా. ప్రతిఫలముతో నీ బిడ్డలు మీరు సంతోషింపచేయండి నాయన. నీతిమంతులకు కలిగే ఘనతనే నీ బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. నీకు స్తోత్రం. ఏ బంధకాల్లో బంధించబడి ఉన్నారో నాయన, బంధకాలను నాయన తెంపండి నాయన. మీకు స్తోత్రం నాయన. సగు జీవనంతో బ్రతికే ఆరోగ్యకరమైన చక్కటి సంవత్సరాలని బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా. ఉదయ కాలమున తండ్రి పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకునే బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నాయన అత్యధికమైన క్షేమంతో నీ బిడ్డలు మీరు నింపండి నాయన. ఈ సంవత్సరం అంతా నాయన కృపాక్షేమాలే నాయన బిడ్డల వెంట వచ్చును గాక తండ్రి. నీకు స్తోత్రం. ఉదయ కాలపు దీవెనతో నింపి అయా శ్రేష్టమైన ప్రతి ఈవిని నీ బిడ్డలకు దయచేయమని వేడుకొనుచు యేసు నామములో అడిగి వేడుకొనుచు నాను తండ్రి. ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడై ఉండి నీతిమంతులకి భూమి మీద ప్రతిఫలం కలుగుతుందని వాగ్దానం ఇచ్చిన దేవుడు అక్షరాల ఆ వాగ్దానాన్ని మీ పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్.